హాయ్ ఫ్రెండ్స్, టిట్కోలకు సంబంధించి బిగ్ అప్డేట్ అండి. లబ్ధిదారుల గుర్తింపుకై ప్రభుత్వం తాజాగా వెరిఫికేషన్ చేపట్టనుంది. ఇందుకోసం గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. గతంలో 2019లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ టిట్కో ఇళ్లనైతే నిర్మించి లబ్ధిదారులను ఎంపిక కూడా చేసింది. చాలా మందికి ఇళ్లను పంపిణీ చేసినప్పటికీ మరికొన్ని అయితే పెండింగ్ పడ్డాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి జాబితాలో మార్పులు చేర్పులు చేర్చి అనర్హులను కూడా జాబితాలో చేర్చింది. ఆ తర్వాత టిట్కో ఇళ్లను పంపిణీ చేయకపోవడం, వాటిపై లోన్లు తెచ్చుకొని పథకాలకు మళ్లించడం జరిగింది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ టిట్కో ఇళ్ల పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి జూన్ నెలాఖరులోపు లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన టిట్కో ఇళ్ల అవకతవకలను సరిచేయాలని భావించి ఈ టిట్కో ఇళ్ల లబ్ధిదారులను మరొకసారి రీవెరిఫికేషన్ అయితే చేసి జాబితాను సవరించనున్నారండి. దీనికి సంబంధించి తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా లేక లబ్ధిదారుడు చనిపోయి ఉన్నా, లబ్ధిదారులకు ఇప్పటికే కేటాయించినటువంటి ఇళ్లకు సంబంధించి రుణాన్ని చెల్లించడానికి ముందుకు రాకపోయినా, ఒకవేళ జాబితాలో అనర్హులు ఉన్నా, లబ్ధిదారుడు ఇతర ప్రాంతాలకు వలసపోయి ఉన్నా, ఇలాంటి వారిని తొలగించి కొత్త వారిని జాబితాలో చేర్చేందుకు మార్గదర్శకాలను అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనకు తాజా అప్డేట్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ వివరాలు నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. టిట్కో ఇళ్లకు సంబంధించి సుదీర్ఘ కాలం జాప్యం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అర్హులైన నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా జాబితాలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్గదర్శకాల ప్రకారం అర్హతను సక్రమంగా ధృవీకరిస్తూ పారదర్శకంగా పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన సంబంధిత భాగాలు ఆమోదించాయి. బ్యాంకులు ఎంపిక జాబితాలను స్వీకరించడంతో పాటు ఎంపిక చేసిన లబ్ధిదారుల కోసం రుణాలను ఆమోదించాయి. అయితే కొంతకాలం తర్వాత కేటాయించిన వారు కేటాయించిన ప్లాట్లను తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, కేటాయించిన వ్యక్తి మరణించడం, కేటాయించిన వ్యక్తి జాడ తెలియకపోవడం లేదా వలస వెళ్ళడం, కేటాయించిన వ్యక్తికి అసంతృప్తికరమైన సిబిల్ స్కోర్ ఉండడం, కేటాయించిన వ్యక్తి వయస్సు మించిపోయి ఉండడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గణనీయమైన సంఖ్యలో ప్లాట్లను తిరిగి కేటాయించాల్సి ఉంది. సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ల పునః కేటాయింపు కోసం ప్రభుత్వం తాజాగా ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని జారీ చేయనుంది. ఏపీ టిట్కో పోర్టల్ అభివృద్ధి పేరుతో మార్పు, లబ్ధిదారునికి సహకారం, సవరణ, లబ్ధిదారుని ఇంటి స్థలాలకు తరలించడం మొదలైన కొన్ని ఆర్థిక సాంకేతిక మార్పుల కారణంగా ప్లాట్ల పునఃకేటాయింపు కోసం సవరించిన ఎస్ఓపి అవసరమని ప్రభుత్వానికి నివేదించింది. ఈ దృష్ట్యా టిట్కో మేనేజింగ్ డైరెక్టర్ కేటాయింపులు రద్దు మరియు ఫియట్ల పునఃకేటాయింపు కోసం కొత్త లబ్ధిదారుల ఎంపిక కోసం సవరించిన ఎన్ఓపిని కేటాయింపుదారుల నుండి ముందస్తు సహకారం వసూలు చేయడానికి సంబంధించిన పద్ధతులను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన తరువాత ఆసక్తి లేని దరఖాస్తుదారులను రద్దు చేయడం, పునఃకేటాయింపులు, కొత్త లబ్ధిదారుల ఎంపిక, గత ప్రభుత్వం 2023 జూలై 5వ తేదీ జారీ చేసిన జీవో 429లో మార్గదర్శకాలను భర్తీ చేయడంలో ముందస్తు కంట్రిబ్యూషన్ వసూలు చేయడానికి సంబంధించిన పద్ధతులను సవరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. వయస్సు ఎక్కువ కావడం వల్ల తక్కువ సివిల్ స్కోర్ కారణంగా బ్యాంకర్ తిరస్కరించిన కేటాయింపుదారుల రుణాలను పరిగణలోకి తీసుకోవాలి. కేటాయింపుదారు వయస్సు ఎక్కువ కావడం, వృద్ధులు, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న సందర్భాల్లో మున్సిపల్ కమిషనర్ అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు స్వీయ ఫైనాన్స్ ద్వారా ఒకే వాయిదాలో చెల్లించగలిగితే లేదా పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన వారి కుటుంబ సభ్యునితో ఉమ్మడి యాజమాన్యంలో కేటాయింపు. ఏ ఇతర గృహ పథకం లబ్ధిదారుడిగా డిఫాల్టర్గా ఉండకూడదు. నిబంధనలను అనుసరించాలి. ఫియట్ ఉమ్మడి యాజమాన్యంపై అంటే లబ్ధిదారుడు కుటుంబ సభ్యుడి సమ్మతి, అవసరమైన పత్రాలు ఇచ్చిన తర్వాత
తిరిగి టిట్కో ఇల్లు కేటాయించడంతో పాటు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు బ్యాంకు రుణాలను విడుదల చేయడానికి బ్యాంకులకు సవరించిన కేటాయింపుల ప్రక్రియను జారీ చేస్తారు. గతంలో జారీ చేసిన అమ్మకపు ఒప్పందం కేటాయింపు లేఖ ఉపసంహరించుకుంటారు. కుటుంబ సభ్యుని పేరుతో ఉమ్మడి పేర్లలో కొత్త కేటాయింపు లేఖను మాత్రమే జారీ చేయాలి. కాగా లబ్ధిదారుడు మరణించిన సందర్భంలో ఆసక్తి గల అర్హత కలిగిన కుటుంబ సభ్యునికి బ్యాంకు నిబంధనల ప్రకారం స్వయంగా ఫైనాన్స్ ద్వారా లేదా బ్యాంకు రుణం ద్వారా కేటాయింపు అవకాశాలను మున్సిపల్ కమిషనర్ పరిశీలించాలి. కుటుంబ సభ్యునికి 15 రోజుల నోటీసు అందజేయాలి. అవసరమైన పత్రాలతో పాటు అసలు కేటాయింపుదారునికి 15 రోజుల నోటీసును అందజేయాలి. అసలు కేటాయింపుదారు కుటుంబ సభ్యుడు ఇద్దరి నుండి రాతపూర్వక సమ్మతిని ప్రతిపాదిత ఉమ్మడి యాజమాన్య వర్గాలతో పాటు పంపాలి. గతంలో జారీ చేసిన అమ్మకపు ఒప్పందం కేటాయింపు లేఖను తిరిగి రద్దు చేస్తారు మరియు కుటుంబ సభ్యులను పేరుతో ఉమ్మడి పేర్లలో కొత్త కేటాయింపు లేఖను మాత్రమే జారీ చేయాలి. పై పేర్కొన్న వాటిని సులభతరం చేయడానికి అసలు కేటాయింపుదారునికి 15 రోజుల నోటీసును అందిస్తారు. ప్రతిపాదిత ఉమ్మడి యాజమాన్య వివరాలతో పాటు అసలు కేటాయింపుదారు మరియు కుటుంబ సభ్యులు ఇద్దరి నుండి లిఖితపూర్వక సమ్మతిని పంపమని కోరతారు. ఉమ్మడి యాజమాన్యం కోసం లబ్ధిదారుడు కుటుంబ సభ్యుల నుండి వచ్చిన ప్రత్యుత్తరాలను మున్సిపల్ కమిషనర్ ధృవీకరించాలి. గతంలో జారీ చేసిన అమ్మకపు ఒప్పందం కేటాయింపు లేఖలను తిరిగి రద్దు చేస్తారు. ఉమ్మడి పేర్లలో కొత్త కేటాయింపు లేఖను మాత్రమే జారీ చేయాలి. నోటీసులకు ప్రతిస్పందన లేకపోతే లేదా అందుకున్న ప్రతిస్పందన నమ్మశక్యంగా లేకుంటే నోటీసు వ్యవధిలోపు ఉమ్మడి యాజమాన్య వివరాలు సమర్పించకపోతే మున్సిపల్ కమిషనర్లు సవరించిన SOPని అనుసరిస్తారు. కేటాయింపుదారు ఆసక్తి లేని సందర్భాల్లో ముందు లబ్ధిదారుడి నుంచి సమ్మతి లేఖ తీసుకోవాలి. లబ్ధిదారుడు స్వచ్ఛందంగా సమ్మతి లేఖ ఇవ్వకపోతే బ్యాంక్ లోన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుకు రాకపోతే బార్క్ లోన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి చిరునామాకు 15 రోజుల నోటీస్ వ్యవధి అందిస్తారు. కేటాయింపుదారుడు వలస వెళ్లి గుర్తించబడిన సందర్భంలో బ్యాంక్ లోన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి చిరునామాకు 15 రోజుల నోటీసు అందించాలి. కేటాయింపుదారునికి అనర్హుడని తేలితే వివరణ లేదా అర్హత రుజువును అందించడానికి చిరునామాకు 15 రోజుల నోటీసు ఇస్తారు. అలాంటి కేసుల జాబితాను కార్యాలయాలు, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. స్థానిక వార్తాపత్రికలలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. నోటీసులకు ప్రతిస్పందన లేనట్లయితే లేదా ప్రతిస్పందన సంతృప్తికరంగా లేనట్లయితే మున్సిపల్ కమిషనర్ల కింద పాయింట్ మరియు పాయింట్లో పేర్కొన్న విధానాన్ని అనుసరిస్తారు. బ్యాంకుల నుండి రుణాలు పొందిన లబ్ధిదారులకు సంబంధించి ఆసక్తి లేని కేసుల పునః కేటాయింపు కేటగిరీల వారీగా కేటాయించని ప్లాట్ల మొత్తం సంఖ్యను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలి. స్థానిక మీడియా ద్వారా ప్రతి కేటగిరీకి ప్లాట్ల సంఖ్య, లభ్యత గురించి ప్రచారం చేయాలి. దానిని వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. మార్గదర్శకాల ప్రకారం అన్ని అర్హత నిబంధనలను సంతృప్తిపరిచే కొత్త లబ్ధిదారుల గుర్తింపు ప్లాట్ఫామ్ సమగ్ర ధృవీకరణ, కొత్త లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అర్హత, ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల ముందస్తు కంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ ఫ్లాట్ కేటాయించబడని వారు, వాపసు పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేటాయింపు సమయంలో 430 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 300 చదరపు అడుగుల క్రమంలో ప్లాట్లను కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 365 చదరపు అడుగులు, 430 చదరపు ప్లాట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత మాత్రమే 300 చదరపు అడుగుల ప్లాట్ల కేటాయింపు చేపట్టాలి. మున్సిపల్ కమిషనర్లు 300 చదరపు అడుగులు ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఏరియా 365 430 చదరపు అడుగుల ప్లాట్ల లబ్ధిదారుడు ఎంచుకున్న వర్గం కాకుండా మరో వర్గంలో ప్లాట్ కేటాయింపు కోసం మున్సిపల్ కమిషనర్ తప్పనిసరిగా లబ్ధిదారుడి నుండి ధృవీకరణ పత్రం పొందాలి. 365 చదరపు అడుగులు మరియు 430 చదరపు అడుగుల యూనిట్లకు బ్యాంకు రుణం తీసుకోకుండా మొత్తం లబ్ధిదారుని సహకారాన్ని ముందస్తుగా చెల్లించడానికి ఎంచుకునే దరఖాస్తుదారులకు కేటాయింపును అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలోని కమిటీ ద్వారా లబ్ధిదారుని ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది అంటూ మనకు
ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి అనర్హులకు చెక్, లబ్ధిదారుల గుర్తింపు జాబితాలో మార్పులు చేర్పులకు మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల ఈ విధంగా చేసింది.